క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు భయపడకము, నేనే నిన్ను ఆదుకుందును. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమేన్. అవునండి, దేవుడు చెప్తున్నాడు, భయపడుతున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎలాంటి భయమైనా కలిగి ఉన్నావేమో, అది ఎలాంటి భయమైనప్పటికి కూడా దేవుడు నిన్ను ఆదుకుంటానని దేవునితో మాట్లాడుతున్నాడు. అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, సాతాను శోధనైనా, కుటుంబంలో కలుగుతున్న వేదనైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు, మాకు సహాయం చేయవారు ఎవరు, మాకు ఈ పరిస్థితి నుంచి విడిపించేవారు ఎవరని నీ కలిగిన ప్రతికూల పరిస్థితిని బట్టి భయపడుతున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడకుము, నీకు సహాయం చేయవాడను నేనే. అవునండి, నీకు సహాయం చేసే దేవుడు, నీతి అనే తన దక్షిణ హస్తం చేత నిన్ను పట్టుకునే దేవుడు. కాబట్టి ఏ మనుషుల దగ్గర నుండి నీకు సహాయం రాలేదని కృంగిపోక, నీకు సహాయం చేసే దేవుడు నీకు ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి, నీకు సహాయం చేయలేని మనుషులను బట్టి దిగులు పడి కృంగిపోయి దుఃఖించటం మానేసి, నీకు సహాయం చేసే దేవుడి మీద ఆధారపడి దేవుడి చేత అన్ని విషయాల్లో ఆదుకొనబడు. అటు రీతిగా దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేసి ఆదుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు గుండా నీ బిడ్డలు వెళుతూ ఆ పరిస్థితిని బట్టి భయపడుతున్నారో వాటన్నిటి నుంచి వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. నీ యొక్క ఆదరణ, నీ యొక్క సహాయం వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.